హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏజెటైన్మెంట్స్. ఈ క్రిస్మస్ మీకు కూడా ఫుల్ హ్యాపీ వైబ్స్తో జరిగిందా? నా క్రిస్మస్ మాత్రం ఒక ఫ్యామిలీ ఫెస్టివల్లా మారిపోయింది. ఈ క్రిస్మస్కి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇల్లు నిజంగా చెప్పాలంటే ఫెస్టివల్స్కి అడ్రస్. క్రిస్మస్ రోజు పొద్దున్న నేను నిద్ర లేవగానే గారెల వాసన నాకు వెల్కమ్ చెప్పిందండి. వెంటనే నేను ఫోన్ పట్టుకుని వంటగదిలోకి అయితే పరిగెత్తాను. అక్కడికి వెళ్ళగానే మా చిన్న పెద్దమ్మ అయితే గారెల పిండి అయితే కలిపేసింది. మా పెద్దమ్మ గారెలు వేయడానికి ఫుల్ రెడీ. పక్కనే చికెన్ కర్రీ కూడా స్టార్ట్. మా పెద్దమ్మ గురించి చెప్పాలంటే మా పెద్దమ్మ సింగిల్ హ్యాండ్ గణేష్ అనమాట. ఒకవైపు గారెలు, ఇంకోవైపు చికెన్ కర్రీ అన్నీ చిటికలో అయిపోయేలా వండేస్తారు. చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ వంట అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంత బాగా వంట చేస్తారంటే తింటే అద్దరిపోద్ది అంతే. మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇంకో పక్క మా విన్ను అన్నయ్య చికెన్ బిర్యానీ కోసం గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారు. ఒక పక్క ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నారు అనమాట. నాకైతే ఆ గారెలు వాసనకి, చికెన్ స్మెల్కి భయంకరమైన ఆకలి వేసిందండి. అందుకని నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిన వెంటనే మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఆకలేస్తుంది అంటే ఒక ప్లేట్లో వేడివేడిగా గారెలు, చికెన్ కర్రీ వేసి నాకైతే ఇచ్చేసింది. ఆ ప్లేట్ పట్టుకుని మా గ్యాంగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. మా గ్యాంగ్ నాకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నారు. నేను వెళ్ళేపాటికి వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు. నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా గ్యాంగ్తో కలిసి టిఫిన్ ఫుల్గా కుమ్మేసాం అందరం. ఆ చికెన్ కర్రీలో గారెలు నంచుకొని తింటే ఉందండి, అబ్బాబ్బాబ్బాబ్బా మాటలు లేవు. టిఫిన్ తినేసిన తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళి బిర్యానీ ఎలా చేస్తున్నావో వీడియో తీస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నాను. మా అన్నయ్యతో ఉంటే మాత్రం ఫుల్ ఫన్ అండి. ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు మా విన్న అన్నయ్య. మా అన్నయ్య చికెన్ దమ్ బిర్యానీ సీక్రెట్ అయితే నెక్స్ట్ వీడియోలో పక్కా కవర్ చేస్తాను. చాలా చాలా బాగా వచ్చింది. ఈలోపు మా అమ్మ వాళ్ళైతే చర్చికి అయితే వెళ్ళిపోయారండి. మా అమ్మ ఈ క్రిస్మస్కి చర్చిలో పలహారం పంచాలని అనుకున్నారు. పలహారం అంటే ఏమి కాదండి, హాట్ స్వీట్ అరటిపళ్ళు అనమాట. అనుకున్నట్టుగానే మా అమ్మ హాట్ స్వీట్ అరటిపళ్ళు మా డాడీ చేత తెప్పించారు. తెచ్చిన వెంటనే మా ఇద్దరు వదినలు అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. అలా 60 ప్యాకెట్స్ రెడీ చేసేసి మా డాడీకి అయితే ఇచ్చేసారు. ఆయన చర్చికి తీసుకెళ్ళి అందరికీ పనిచేసి వచ్చారనమాట. మా అమ్మ వాళ్ళు చర్చికి వెళ్ళి వచ్చేలోపు మా అన్నయ్య అత్తే దమ్ బిర్యానీ అయితే రెడీ చేసేసారు. చూడండి ఎలా వచ్చిందో. అసలు ఆ స్మెల్ కానీ ఆ ముక్క కాడ బాగా ఉడికి ఆ టేస్ట్ ఎలా ఉందంటే అసలు సూపర్ అనమాట. అందులో చికెన్ కర్రీ వేసుకుని రైతా వేసుకుని తింటే అబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు. ఆఫ్టర్నూన్ కూడా మా గ్యాంగ్తో కలిసి ఫుల్గా కుమ్మాం. తిన్న తర్వాత స్టార్ట్ అయిందండి అసలైన పార్టీ. లంచ్ తర్వాత మా గ్యాంగ్ వేసిందండి డ్యాన్సు. బాబ్బా మామూలుగా వేయలేదు, ఎరగ తీసారు ఒక్కొక్కరు. చాలా బాగా వేసారండి. మా పిల్లలు అయితే ఎంత బాగా వేసారో. వాళ్ళతో పాటు నేను కూడా 2 స్టెప్పులు వేసాను. అందరు పిల్లలు అలా డ్యాన్స్ వేస్తుంటే అందరూ నవ్వుతూ చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజంతా. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక మా పెద్దమ్మ వాళ్ళు అయితే మరో వంట అయితే స్టార్ట్ చేసేసారు. అవే బూరెలు, చక్రాలు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా పెద్దమ్మ వంటలో ఎక్స్పర్ట్ అని. ఇవి కూడా ఎంతో పర్ఫెక్ట్ చేస్తారు తెలుసా. చాలా బాగా చేశారు బూరెలు కానీ చక్రాలు కానీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశారండి పని. నైట్ అయిపోయింది కంప్లీట్ అవ్వడానికి. ఇవి చేయడం చాలా కష్టమైన పని అండి, కానీ మా పెద్దమ్మ మాత్రం ఈజీగా ఫినిష్ చేస్తారు. సూపర్ కదా. ఇవేనండి మా పెద్దమ్మ చేసిన వంటలు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ విధంగా ఈసారి మా క్రిస్మస్ని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు ఈ క్రిస్మస్ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వైబ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.